పట్నం, పులివెందల, పార్వతీపురం, పాలకొల్లు పెట్టుకోండి. ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే పీపీసీ అంటే మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తారని చెప్పారు. మరి మహిళలకేమో 18,000, నీకు 15, నీకు 18 అన్నారా లేదా? నీకు 18 వచ్చినాయి అమ్మ అందరికీ, ఆవిడకి వచ్చినాయి అంట. ఏమ్మా వచ్చినాయా? మరి ఎవరికి కూడా ఇచ్చిన పథకాలు అందరం కూడా మనం పుచ్చుకున్నాం. కాకపోతే ఏంటంటే జగనన్న మీరు ప్రజల్లో తిరుగుతూ వాళ్ళు ప్రభుత్వానికి ఆ వేడి పుట్టించే కార్యక్రమము చేయమని మాకందరికీ కూడా నిర్దేశించారు. మరి ఏం చేయనమ్మా నేను ప్రభుత్వం వస్తే నేను ఇచ్చిన ఇల్లు ఇవ్వట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళండి అంటే వచ్చాం. ఇవాళ 48వ వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు చెప్పే సమస్యలు వింటా ఉంటే నిజంగా గుండె దరక్కిపోతూ ఉంది. వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే, మాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే వైద్యం చేయించుకోవాలన్నా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే లక్షల రూపాయల్లో డబ్బులు అడుగుతా ఉన్నారు అని వాళ్ళు చెప్పే బాధలు వర్ణానుతీతం. అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు పునరుద్ధరించట్లేదు? ఎందుకు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయట్లేదు? ఇప్పుడు పేద ప్రజలు ఏమైపోవాలండి? వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ అడుగుతా ఉన్నారు డబ్బులు. మరి అడిగితే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎందుకు మీరు బిల్స్ పే చేయట్లేదు? బిల్స్ పే చేయాలని అంటూ ఉన్నారు. అసలు బుర్ర ఏమన్నా ఉందా? సంవత్సరంన్నర కాలం నెలకి ఆరోగ్యశ్రీ యావరేజ్ బిల్స్ పేమెంట్ ఎంత అవుతుందండి? నాకు తెలిసి 300-400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేస్తారు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వీళ్ళు ఇవ్వాల్సింది 690 కోట్లు. అంటే నాకు తెలిసి ఒక 2-3 నెలలు బకాయిలు అయి ఉంటాయి. మరి ఆ బిల్స్ గత ప్రభుత్వంతో పోల్చడాలు ఏంటండి? ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే కళ్ళబుల్లి మాటలు, మోసపు మాటలు ప్రజలన్నీ కూడా విన్నారు. వాళ్ళు తగిన సమయం వచ్చినప్పుడు ఓటు రూపేణా వాళ్ళకి బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి కొంతమంది ఇలాగ మోసపోయారు. రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. ప్రజల పక్షాన్ని నుంచుని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మీలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు పిల్లలు డాక్టర్లు అవ్వాలని కలగంటే అది కలలానే మిగిలిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సామాన్యుల పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలని చెప్పి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు సంకల్పించి ఆయన హయాంలోనే 7 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. ఇంకా 10 నిర్మాణ దశలో ఆగిపోయి. సో ఈయన కొత్త ఆయన వచ్చారు, కూటమి ప్రభుత్వం. మీరు అందరూ ఓటు వేసారో లేదో తెలియదు, కానీ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు నెగ్గారు. అది ఎలా నెగ్గారు అనేది మనకు అర్థం కాని విషయం. నిజంగా ఓటు వేసారా లేకపోతే ఏదైనా మిషన్ తేడా అనేది మనకు తెలియని విషయం. సో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు వచ్చింది మొదలు దోచుకోవడం మొదలుపెట్టారు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇసుక దోశారు, తర్వాత అన్నీ దోయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఏం చేసేది, ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేద్దామని ప్లాన్లో ఉన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో సీట్ ఎంతో తెలుసా, మీకు ఐడియా ఉందా? 1,25,00,000, 1,25,00,000 నుంచి 1,50,00,000 ఒక్కో మెడికల్ కాలేజీ. అంటే దీన్ని వైద్య విద్యని వ్యాపారంగా చేద్దామని చెప్పి ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీగా టెండర్లు కూడా పిలిచేసి చేశాడు. ఈ మోసం మీరు ఎదుర్కొనకపోతే ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మీరే, మీ పిల్లలు, మీ మనవలు, మీ పిల్లలు ఎవరైనా డాక్టర్ అవ్వాలి అంటే అది కలలానే మిగిలిపోతుంది. సో దీన్ని మనందరం కూడా ప్రతిఘటించాలి. ఏ స్థాయికైనా సరే మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమాన్ని పెట్టారు. మీరందరూ కూడా మీ ఆస్తిని మీరు కాపాడడం కోసం బాధ్యత మీ మీద ఉంది. మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి అవసరమైతే మన పోరాట దిశగా కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది.